వెల్కమ్ టు రాజు రివ్యూస్. ఈడు మళ్ళీ వచ్చాడేట్రా బాబు అనుకోవద్దు. స్టార్ మా పరివార్ నుంచి ఇంకో ప్రోమో కూడా వచ్చింది. సో ఈ ప్రోమో అంటే కొత్త ప్రోమో అనమాట. అంటే వచ్చే సండేకి దానికోసం ప్రోమో. ఈ ప్రోమో చూస్తే కనుక నాకేమనిపించింది అంటే కనుక మీకు ఎంతమంది అనిపించిందో తెలియదు, కానీ నాకేమనిపించింది అంటే కనుక ఇది స్టార్ మా పరివార్ కింద కనిపించట్లేదు. స్టార్ మా పరివార్లో వార్ తీసుకుని వచ్చి నిఖిల్ అండ్ కావ్య మధ్య వార్లా కనిపిస్తుంది. సో వీళ్ళన్నీ ప్రోమోలు అవే కట్ చేసేస్తున్నారనమాట. సో ఇక్కడ ఏంటంటే హీరోయిన్స్ అండ్ విలన్స్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ అనమాట. ఆ కాన్సెప్ట్ మీద షో జరిగినట్టుంది. సో అందులో సీరియల్లో హీరోయిన్ క్యారెక్టర్ అండ్ విలన్ క్యారెక్టర్ సంబంధించి ఆవిడ క్వశ్చన్ వేశారు. ఎవరు వేశారు? శ్రీముఖ్ గారు. ఎవరికి వేశారు? కావ్య గారికి వేశారు. ఏమని వేశారంటే క్వశ్చన్, అంటే నువ్వు సీరియల్లో యాక్ట్ చేస్తావు కదా, సీరియల్లో విలన్ చూసినప్పుడు నీకేమన్నా కోపం వచ్చి వాళ్ళని చంపేద్దామా లేదా ఏదో చేసేద్దాం అన్నట్టుగా నీకేమన్నా అనిపిస్తుందా అన్నట్టుగా ఆవిడ క్వశ్చన్ వేసింది. ఆవిడ ఏమన్నదంటే, నేను రియల్ లైఫ్లోనే విలన్స్ని చూశాను, సీరియల్లో విలన్స్ పెద్ద లెక్కే కాదు నాకు అన్నట్టుగా ఆవిడ చెప్పింది. సో ఇక్కడ పక్కనున్న సుహాసిని గారు ఆశ్చర్యపోతారు, ఆ పక్కనున్న రోహిణి గారు కానీ వీళ్ళందరూ, ఈ పక్కన శ్రీముఖ్ గారు అరుస్తూ ఉంటారు అనమాట. సో ఇలాగ ప్రోమో కట్ చేశారు. సో అందులో హావభావాలు మీరు కావ్య గారు హావభావాలు చూసే ఉంటారు. సో ఇండైరెక్ట్గా ఈ ప్రోమో ఇక్కడే కట్ చేయడానికి గల కారణం ఏంటి అన్నది ఆ మా పరివార వాళ్ళకే తెలిసి ఉండాలి. ఎందుకంటే ప్రజెంట్ ఈ వార్ ఏదైతే ఉందో నిఖిల్ అండ్ కావ్య వార్ జరుగుతుంది కదా. సో కాబట్టి నాకేంటంటే ఇది స్టార్ మా పరివార్ కింద అనిపించలేదు, ఇది నిఖిల్ అండ్ కావ్య గారు వార్లాగా అనిపించింది. ఎందుకంటే లాస్ట్ మా పరివార్ సంబంధించి ఆ ఎపిసోడ్లో కూడా అదే మెయిన్ హైలైట్ చేశారు, మీరు ఆల్రెడీ చూశారు కదా. సో దాంట్లో ఏంటి ఈయన అదే ఇక్కడ ఎందుకు చెప్తారు, బిగ్ బాస్ హౌస్లో అయితే చెప్తారు అన్న మాట కానీ, సో బ్యూటిఫుల్ గర్ల్ అంటే కనుక పేరు చెప్పకపోవడం కానీ, సో ఇదే మెయిన్ హైలైట్గా ఆ వీక్ అంతా రన్ అయింది. సరే ఎపిసోడ్లో ఏముంటుందని మనం చూసాం. సో ఆతృతగానే చూశారు, నేను చూసినట్టే మీరు కూడా చూసి ఉండొచ్చు. సో ఏంటంటే చివరికి వస్తేలోకి వాళ్ళిద్దరు ఎక్కడ మాట్లాడుకోలేదు. సో ఈ ఎపిసోడ్ సంబంధించి ఏంటంటే కనుక ఓన్లీ కావ్య గారు వచ్చారు, నిఖిల్ ఎక్కడ కనిపించలేదు. సో కాబట్టి నిఖిల్ని పక్కన పెట్టేస్తే కనుక ఇండైరెక్ట్గా ఆ డైలాగు అంటే నేను రియల్ లైఫ్లోనే విలన్స్ చూస్తున్నాను, ఇంకా సీరియల్లో విలన్స్ నాకు పెద్ద లెక్కే కాదు అన్నట్టుగా ఆవిడ చెప్పినట్టు అనిపించింది. సో టోటల్గా ఏంటంటే కనుక ప్రజెంట్ ఇది రన్ అవుతుంది కాబట్టి హైప్ రావచ్చు అనే ఉద్దేశంతో ఆ ప్రోమో కట్ చేసి ఉండొచ్చు. సో ఏంటంటే ఆవిడ చెప్పిన విధానంలో కూడా అది మళ్ళీ నిఖిల్కి వర్తించినట్టే అనిపించింది. నాకు కూడా అదే అనిపించింది. మీకు ఎంతమందికి ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. సో ఎందుకంటే ప్రతిసారి అదే జరుగుతున్నట్టు, అంటే నిఖిల్ మరి బయట ఎలా మాట్లాడుతుంటే మనకు తెలియదు, కానీ ప్రత్యేకించి స్టార్మా ఈ పరివార్ షోకి సంబంధించి లాస్ట్ వీక్ ఇక్కడ ఎందుకు చెప్తారు, బిగ్ బాస్ హౌస్లో చెప్తారు అన్నట్టుగా ఒక మాట చెప్పారు. ఇప్పుడు వచ్చేమో నేను రియల్ లైఫ్లోనే విలన్స్ని చూశాను, నాకు సీరియల్ విలన్ పెద్ద లెక్క అన్నట్టుగా ఈ విలన్ ముద్ర అయితే ఆవిడ నోటంటూ వేయడం జరిగింది అనమాట. ఎవరిని ఉద్దేశించి అన్నారో తెలియదు, కానీ ఎందుకంటే ప్రజెంట్ జరుగుతుంది కాబట్టి సో ఈ ప్రోమో మీద కొంచెం ఆసక్తి అయితే కనుక కలిగించేటట్టు ఈ ప్రోమోని కట్ చేశారు. సో నాకు అనిపించినట్టు మీకు ఎంతమందికి అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే నా వీడియోస్ ఎక్కువ మంది ఎవరైతే ఉన్నారో నిఖిల్ అండ్ మన కావ్య గారు ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో ఎక్కువ సబ్స్క్రైబ్ చేయడం జరిగిందని నేను అనుకుంటున్నాను. ఎక్కువ వీడియోస్ అవే వెళ్ళాయి అనమాట, రీచ్ కూడా వాటికే కనిపిస్తుంది. సరే అది పక్కన పెట్టేస్తే కనుక నా వీడియోస్ చూసి నన్ను కొంచెం ఎంకరేజ్మెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. ఎందుకంటే ఈరోజు ఏంటంటే December 31. సో మీ అందరికి కూడా January 1 నుంచి మంచి జరగాలని కోరుకుంటూ, సో అంటే నన్ను ఎంతో కొంత ఎంకరేజ్మెంట్ అయితే చేయడం జరిగింది. ఎందుకంటే నాకు 4-5 రోజుల నుంచి ఎవరైతే నిఖిల్ అండ్ కావ్య అభిమానులు ఎవరైతే ఉండొచ్చు, అలాగే సింగిల్గా నిఖిల్ని అభిమానించే వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు, అలాగే కావ్య గారిని అభిమానించే వాళ్ళు ఉన్నారు. సో ఎవరినైనా సరే మొత్తం మీద నా వీడియోలు ఏమన్నా మీకు మప్పించినట్టు అనిపిస్తే కనుక, అంటే నేను చిన్న ఎక్కడన్నా తెలుసో తెలియక మాట్లాడుండొచ్చు. సో అటువంటి మాటలు మీకు ఏమన్నా ఇబ్బంది కలిగిస్తే తప్పుగా అనుకోవద్దని మనస్ఫూర్తిగా అర్థం చేసుకుంటారని, అలాగే నిఖిల్ అండ్ కావ్య గారికి సంబంధించిన ఏమైనా అప్డేట్స్ ఉంటే కనుక ముందుగానే తెలియజేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే కనుక కొంచెం ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి. సో ఇంట్రెస్ట్ లేకపోతే నేను చెప్పినా కూడా మీరు చూడరు. సో కొంచెం మీకు ఇంట్రెస్ట్ ఉన్నదన్న ఉద్దేశంతో నేను చేయడం జరుగుతుంది. అంటే నేను చెప్పింది కాదు అండి, బిగ్ బాస్ హౌస్లో నిఖిల్ ఏదైతే చెప్పాడో 77 ఎపిసోడ్లో, సో అప్పటి నుంచి ఆ ఇంట్రెస్ట్ అయితే మాత్రం క్రియేట్ అయిందనమాట. సో క్రియేట్ అవ్వడం వల్ల అంటే ఇక్కడ బిగ్ బాస్ లవర్స్ ఉన్న వాళ్ళకి కానీ, అలాగే సీరియల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి కానీ, అలాగే నిఖిల్ అండ్ కావ్య అభిమానులు కానీ, అలాగే నిఖిల్ సోలోగా ఉన్నారు, అలాగే కావ్య గారికి కూడా సోలో అభిమానులు ఉన్నారు. సో ఎంతో కొంత ఇంట్రెస్ట్ ఈ బజ్ అయితే క్రియేట్ చేసింది అయితే నేను మాత్రం కాదండి. సో ఈ బజ్ క్రియేట్ చేసింది నిఖిల్ క్రియేట్ చేశాడు.
మీరు బాగా ఫాలో అయితే కనుక బిగ్ బాస్ హౌస్లో ఆ 77 ఎపిసోడ్లో తన లవ్ స్టోరీ గురించి తను చెప్పుకోవడం జరిగింది. సో అది జరిగిన తర్వాత బయట కావ్య గారు అది ఏదైతే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ బజ్ ఏదంటే క్రియేట్ అయిందనమాట. సో క్రియేట్ అయింది కాబట్టి ఎక్కువ మంది దీని గురించి ఆసక్తిగా చూస్తున్నారనమాట. సో అందుకనే ఇది నేను చెప్పేది కాదు. స్టార్ మా పరివార్ ఏదైతే ఉందో ఆ షోలో మనకి ఎంతో కొంత బజ్ క్రియేట్ అవ్వడానికి కారణం ఆ స్టార్ మా పరివార్ సంబంధించి ఆ ప్రోమో వచ్చిన తర్వాత ఎవరైతే ఆ బిగ్ బాస్ హౌస్లో చెప్తారు బయట ఎందుకు చెప్తారని ఆవిడ అనడం. సో ప్రెజెంట్ ఇప్పుడు ప్రోమో కూడా అలాగే వచ్చిందనమాట. నేను బయట అంటే నేను సీరియల్‌లో విలన్స్ పెద్ద విలన్సే కాదు. నేను బయట విలన్స్‌ని కూడా చూసాను. సో నాకు దాంతో పోలిస్తే సీరియల్‌లో విలన్స్ పెద్ద లెక్కే కాదన్నట్టుగా ఆవిడ చెప్పడం. సో ఇటువంటి బజ్ క్రియేట్ చేసింది నేను కాదు కదా! సో బజ్ ఎక్కడ క్రియేట్ అవుతుందంటే అది బిగ్ బాస్ హౌస్‌లో నిఖిల్ గారి వల్ల ఆ బజ్ క్రియేట్ అయింది. అలాగే సోషల్ మీడియాలో కొన్ని ఇంటర్వ్యూస్ వల్ల ఆ బజ్ క్రియేట్ అయింది. అలాగే ఈ స్టార్ మా పరివార్ సంబంధించి ఈ ప్రోమో రిలీజ్ చేయడం వల్ల మళ్ళీ కావ్య గారు చెప్పడంతో ఈ బజ్ అయితే క్రియేట్ అయింది. సో ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి సో ఎందుకంటే కొంచెం ఇంట్రెస్టింగ్ ఉన్న మ్యాటర్‌ని మనం చెప్తే కొంచెం ఎదరికి వెళ్ళే ఛాన్సెస్ ఉంది గానీ, ఇంట్రెస్ట్ లేని మ్యాటర్ ఏదన్నా మనం చెప్పినా అది మూవ్ అవ్వదని నా అభిప్రాయం. ఎందుకంటే సో ప్రెజెంట్ బజ్ దీని మీద రన్ అవుతుంది. సో అందుకే ఏంటంటే గనక అంటే మనం ఎవరిని తప్పుగా మాట్లాడే ఉద్దేశం అయితే నాకు లేదు. సో ఎందుకంటే మనం ఏదైనా సరే అక్కడ ఏం జరిగిందో దాన్ని చెప్పడం తప్ప మనం ఓన్‌గా కొంత సొంత క్రియేట్ చేసి మనం చెప్పడం జరగదు. అలా కూడా నేనేమన్నా చిన్నయి ఏమన్నా అంటే ఇందులో కొంతమంది ఉండొచ్చండి. నిఖిల్ గారి అభిమానులు గానీ, కావ్య గారి అభిమానులు గానీ, సో ఏదైనా మనం అన్ని విషయాలు మాట్లాడినా ఎక్కడ చిన్న పొరపాటు మాటలు ఏమన్నా మాట్లాడితే మనస్ఫూర్తిగా అర్థం చేసుకుంటారని నేను అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతోనే నేను మాట్లాడడం జరుగుతుంది. అంటే ఇందులో నేను కొత్తగా చెప్పింది ఏమి లేదు. సో అంటే ఎవరన్నా జనరల్‌గా అనిపిస్తది కదా! ఏమనిపిస్తదంటే నిఖిల్ గారు కావ్య గారి మధ్య ఏదో చిన్న ప్రాబ్లమ్ ఉంది. అది వేరే విషయం. వాళ్ళ పర్సనల్ మన సంబంధం లేదు. కానీ అంటే మళ్ళీ స్టార్ మా పరివార్ అది కూడా మన మా టీవీలోనే వస్తుంది. సో దానికి సంబంధించి ఏంటంటే గనక ఆ డైలాగ్ స్టార్ మా పరివార్ నుంచి వచ్చింది కదా! వచ్చింది కాబట్టి ఆ బజ్ మళ్ళీ క్రియేట్ అయింది. సో దానికోసమే మీ ముందుకు రావడం జరిగింది. సో ఇండైరెక్ట్‌గా వస్తే ప్రెజెంట్ ఆళ్ళిద్దరి మధ్య ఇష్యూ ఉంది కాబట్టి ఆ డైలాగు నిఖిల్ గారికి వర్తించేటట్టే కనిపిస్తుంది. నాకనిపించింది. అంటే ఇది కరెక్టా కాదో మనకు తెలీదు గానీ సో ఏం లేదు ప్రెజెంట్ ఎవరికన్నా ఇద్దరు పడకపోతే ఏమన్నా ఒక మాట అంటే అవతల పర్సన్ అన్నట్టుగానే అనిపించినట్టు ఇక్కడ ఏంటంటే ప్రెజెంట్ కొంచెం గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ వల్ల నేను బయట విలన్స్‌నే చూసాను. ఇక్కడ విలన్స్ నాకు పెద్ద లెక్క కాదనుకుంటే గనక ఆ విధంగానే వెళ్తుందన్నట్టుగా. సో అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యంగా ఫేసులు పెట్టారు కాబట్టి సో ప్రెజెంట్ అదే టాపిక్ రన్ అవుతుంది కాబట్టి సో ఎవరికన్నా అది అనిపిస్తది నా అభిప్రాయం అంతే తప్ప మనకు కావాలని ఏది ఇరికించడానికి చెప్పం కదా! సో నాకు అనిపించినట్టు మీకు ఎవరికన్నా అనిపించుంటే గనుక కింద కామెంట్ చేయండి. ఒకవేళ నేనేమైనా తప్పుగా మాట్లాడినట్టు మీకు అనిపిస్తే గనక ఏమనుకోవద్దు. సో దీని తర్వాత నేను చెప్పేదేంటంటే గనక మరొకసారి ఏంటంటే డిసెంబర్ 31 ఎవరన్నా బయటికి వెళ్ళి ఏమన్నా ఉన్నా కొంచెం జాగ్రత్తగా ఇంటికి రావడానికి ట్రై చేయండి. సో మాక్సిమం ఏమన్నా సెలబ్రేషన్స్ టైమ్ టు టైమ్ అంటే కొంచెం ఎర్లీగా ముగించుకొని ఇంటికి రావడానికి ట్రై చేయండి. సో ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. దాంతోపాటు నా సబ్స్క్రైబర్లు ఎవరైతే ఉన్నారో సబ్స్క్రైబ్ చేయకుండా నా ఛానల్ చూసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అందరికి కూడా నెక్స్ట్ ఇయర్ 2025 బాగా కలిసి రావాలని కోరుకుంటూ నా ఛానల్ ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం పుషింగ్ ఇచ్చినట్టు ఉంటుంది. ఇంకొన్ని వీడియోలు మీ ముందు ఉంచడానికి అవకాశం ఉంటుంది.